అందరికీ నమస్కారం అండి. నా సాహితీమాలకు స్వాగతం. ఇప్పుడు మనము హరిద్వార్లోని మానసాదేవి దేవాలయం దగ్గర ఉన్నాం. మేము డెహ్రాడూన్ నుంచి హైర్ చేసుకున్న కారులో హరిద్వార్ వచ్చాం. ఇక్కడ చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలు ఏంటంటే హర్కి పౌరిలో గంగా హారతి, మానసాదేవి చండీ దేవాలయాలు, భరతమాత దేవాలయం. ఈరోజు మనం మానసాదేవి టెంపుల్ దగ్గరికి వచ్చాము. మానసాదేవి దేవాలయం పురాతన హరిద్వార్కి ఒక పక్క కొండ మీద ఉంది. ఇది చాలా ప్రాచీనమైన దేవాలయం. అక్కడికి నడకదారిలో అయినా కేబుల్ కారులోనూ వెళ్ళవచ్చు. హరిద్వార్ మాల్ రోడ్డులో మానసాదేవి దేవాలయం ప్రవేశ ద్వారాన్ని ఆర్చి ఉంటుంది. అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. దేవాలయం వరకు కారు వెళ్ళదు అని దూరంగా కారు ఆపి ఆటో ఎక్కించాడు మా కార్ డ్రైవర్. ఆటో దిగాక సన్నటి సందులలో నుంచి కేబుల్ కార్ స్టేషన్ వరకు చాలా దూరము నడవాల్సిందే. మానసాదేవి దేవాలయంకి కేబుల్ కార్కి 135 రూపాయలు టికెట్. మానసాదేవి చండీకి కలిపి కాంబో టికెట్ కూడా తీసుకోవచ్చు. అది 444 రూపాయలు. మేము మానస వరకే తీసుకున్నాం. కేబుల్ కారులో ఇంతకుముందు నేను శ్రీశైలం, లాస్ వేగాస్ మొదలైన చోట్ల ఎక్కాను, కానీ ఎప్పటికప్పుడు థ్రిల్లింగ్గానే ఉంటుంది. కేబుల్ కార్ నుంచి చూస్తే హరిద్వార్ ఊరు, గంగా, ఇంకోవైపు నడకదారి కనిపిస్తుంది. కిందికి చూస్తే భయం వేస్తుంది అనుకోండి. కేబుల్ కార్ వెళ్తూ మధ్యలో సడన్గా ఆగిపోయింది. మనకి కాదు, వేరే వాళ్ళు దిగేటప్పుడు మనకి సరిగ్గా మధ్యకు వచ్చింది. అట్లా కాదు చెప్తున్నా, డీజిల్ అయిపోతే మళ్ళీ ఫిల్అప్ చేస్తారు. డోంట్ పానిక్. వచ్చినప్పుడు డీజిల్ అయిపోయింది. इनकन्वीनियंस। थैंक यू। जय माता दी। జయ మాతాజీ. यात्रीगण कृपया ध्यान दें, जो भी यात्री हमारे उड़न खटोले की सेवा द्वारा यात्रा कर रहे हैं, उन्हें सूचित किया जाता है कि किसी आवश्यक कारण से उड़न खटोले की सेवा थोड़े समय के लिए बाधित है। धन्यवाद। जय माता दी। ఎందుకు ఆగిందా అనుకునేలోగానే డీజిల్ అయిపోయింది, డీజిల్ ఫిల్ చేసుకొని ఇప్పుడే కదులుతుంది, ప్యానిక్ అవ్వకండి అని అనౌన్స్మెంట్ వినిపించింది. హమ్మయ్య అనుకున్నాం. మొత్తానికి మానసాదేవి ఆలయానికి చేరాం. మానసాదేవి ఆలయ ప్రాంగణంలో మానసాదేవి ఆలయమే కాకుండా పశుపతి, మారుతి, వైష్ణవదేవి మొదలైన ఉపాలయాలు కూడా ఉన్నాయి. దేవాలయ ప్రాంగణంలో రష్ ఉన్నా తోపిడీ లేదు. ప్రశాంతంగా దర్శనం చేసుకొని కాసేపు కూర్చొని వచ్చాం. నేను మొదటిసారి మానసాదేవి గురించి చిత్తూరులో ఒక నరసింహస్వామి దేవాలయంలో ఒక సాధువు గారు చెప్పగా విన్నాను. ఇప్పుడు దర్శించాను. ఇంకా మానసాదేవి ఎవరు, ఏమిటి, ఆమె విశిష్టత ఏమిటి అన్న విశేషాలు మనకు సుమ వివరిస్తుంది. విందాము పదండి. మహాశివుడికి 3 కుమార్తెలు ఉన్నారు. మీరు ఎప్పుడైనా విన్నారా? చాలామందికి తెలియదు కదా. కార్తికేయుడు, వినాయకుడు కొడుకులని మనకు తెలుసు. కానీ శివుడికి 3 కూతుర్లు ఉన్నారని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. శివపురాణంలోనూ రుద్ర సంహితలోనూ శివుడి కూతుర్ల గురించి ప్రస్తావించారు. భారతదేశంలో
కొన్ని ప్రాంతాల్లో శివుడి కూతుర్లను పూజిస్తారు. శివపుత్రికలు అశోక సుందరి, జ్యోతి, మానస. అశోక సుందరి పార్వతీదేవి ఒంటరితనం తగ్గించుకోవడం కోసం సృష్టించింది అని పద్మపురాణంలో ఉంది. గుజరాత్లో ఈమెను ఎక్కువగా పూజిస్తారు. శివుడు వినాయకుడి తల నరికినప్పుడు అశోక సుందరి ఉప్పులో దాక్కుందట. అందుకని ఈమెను ఉప్పుగా భావిస్తారు. ఇక జ్యోతి, పార్వతి తలలో వచ్చిన మెరుపు శివుడు తలలో ఉన్న నెలవంక నుంచి ఉద్భవించింది అని కథలు చెబుతున్నాయి. జ్యోతిని దీపానికి ప్రతీకగా భావిస్తారు. జ్యోతిని తమిళనాడులో అనేక ఆలయాల్లో పూజిస్తారు. కొన్ని ప్రాంతాల్లో రాయికిగా పూజిస్తారు. ఉత్తర భారతదేశంలో జ్వాలాముఖిగా పూజిస్తారు. ఇక మన మానసాదేవి దగ్గరకు వద్దాం. ఈమెను శివుని మానసపుత్రికగా చెబుతారు. పాములకు ఆమె దేవతగా, ఆమె పాముల జాతిని రక్షించే బాధ్యతను స్వీకరించిందని ఒక కథనం ప్రకారం చెబుతారు. బెంగాల్లో ఈమెను ఎక్కువగా పూజిస్తారు. తల మీద పడగలతో, ఒడిలో పిల్లవాడితో ఉన్నట్లుగా ఈమె చిత్రాలు మనకు కనపడతాయి. మానసాదేవి ఆలయం ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఉంది. అక్కడ ఎక్కువ మంది మానసాదేవిని ప్రార్థిస్తారు. ఒక కథనం ప్రకారం జరత్కారుడు ఈమె భర్త. ఈమె జరత్కారిగా కూడా పిలువబడుతుంది. వీరికి పుట్టిన బిడ్డ పేరు అస్తీకుడు. ఒకరోజు జనమేజయ రాజు సర్పయాగం నిర్వహిస్తారు. దీనికి కారణం తన తండ్రి అయిన పరీక్షిత్ మహారాజుని తక్షకుడు అనే నాగు చంపడం. దానితో ఆయన ఆగ్రహం చెంది ఈ యాగాన్ని నిర్వహిస్తారు. వేలాది నాగులన్నీ వచ్చి యాగంలో పడిపోయాయి. దీంతో వాసుకి చాలా బాధపడతాడు. వాసుకి మానసాదేవికి అన్న. దాంతో మానసాదేవి ఆ యజ్ఞం నిలిపివేసేందుకు తన కొడుకుని పంపుతుంది. అస్తీకుడు జనమేజయునితో మాట్లాడి యాగం ఆపించి నాగులను రక్షిస్తాడు. అప్పటి నుండి మానసాదేవిని నాగులకు అధిదేవతగా పూజిస్తారు. హరిద్వార్లోని బిల్వ పర్వతంపై అమ్మవారి ఆలయం ఉంటుంది. ఆలయాన్ని సిద్ధపీఠంగా వ్యవహరిస్తారు. సమీపంలోనే మాయాదేవి ఆలయం, చండీదేవి ఆలయాలు ఉన్నాయి. 3 ఆలయాలు శక్తిపీఠాలు కావడం ఇక్కడ విశేషం. ఇదండి మానసాదేవి గురించి. ఇక హరిద్వార్లో మానసాదేవి గుడి, పరిసర ప్రాంతాలు, రోప్వే నుంచి దృశ్యాలు, ఇలా అన్నీ చూద్దాం.
ఈ దేవాలయ వీడియోని వీక్షించి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలిపిన మిత్రులకు ధన్యవాదాలు. వచ్చే వారం హర్ కీ పౌరీలో గంగా హారతి చూద్దాం. అందాక సెలవా మరి. నమస్తే, మీ మాల.